Good morning, students. We are going to solve some problems on inverse Laplace transforms by using first shifting theorem. So find the inverse Laplace transform of unidentified questions. ఈ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఒకసారి ప్రాబ్లమ్స్ లెట్ us solve. ఫస్ట్ వన్, L inverse of ఏమి ఇచ్చాడు ఇక్కడ 1/s² + 6x + 5. హియర్ మనం ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయాలంటే ఫస్ట్ f bar ఆఫ్ ఐదర్ s + a ఉండాలి ఆర్ L ఇన్వర్స్ ఆఫ్ ఐదర్ f bar ఆఫ్ s - a ఉండాలి. ఈ టూ ఫార్మ్స్ ఏది లేదు కాబట్టి దీనిలో కన్వర్ట్ చేయాలి ఫస్ట్ మనం. అంటే ఇక్కడ a + b² ఆర్ a - b² లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈక్వల్ టు s² ఐదర్ a + b² అంటే మనకు a² + b² + 2ab, a - b² అంటే a² + b² + 2ab -2ab ఉంటుంది కదా. ఇక్కడ ఐదర్ ప్లస్ సైన్ ఉండాలి మైనస్ సైన్ ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి. అని మనకి ఏముంది 6 ఉంది కదా. ఆ 6ని ఏమని రాయొచ్చు 2 × 3 రాసుకోవచ్చా, s రాసుకోవచ్చు కదా 6ని. a² + 2ab అంటే b వాల్యూ ఏముంది ఇక్కడ 3 ఉంది కదా, అంటే 3² యాడ్ చేయండి, 3² సబ్ట్రాక్ట్ చేయండి +4. మనం థర్డ్ సెమ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాం ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్లో. ఇక్కడ కూడా సేమ్ అన్నాడు. L ఇన్వర్స్ ఆఫ్ 1/ ఇక్కడ ఈ టర్మ్స్ వరకు చూడండి, a² + 2ab + b² అంటే ఏమని రాయొచ్చు a + b² రాసుకోవచ్చా, ఓకేనా. a + b² a² + 2ab + b². సో a ప్లస్లో ఏముంది ఇక్కడ s ఉంది అండ్ b ప్లస్లో 3 ఉంది. a + b² హియర్ -9 + 5 దిస్ -4, ఓకేనా. హియర్ యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం e పవర్ s + a ఉంది కదా మనకి. ఈ s + a అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ a = 3. సో దట్ ఈక్వల్ టు ఏమన్నా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే e పవర్ -3t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s + 3 వెళ్ళిపోయింది, రిమైనింగ్ s² - 4 దట్ ఈక్వల్ టు e పవర్ -3t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s² - 2² రాసుకోవచ్చు కదా. హియర్ వీ హ్యావ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s² - a² ఈక్వల్ టు 1/a ఇంటూ sin hat. హియర్ e పవర్ -3t ఇంటూ sin hat 1/a ఇంటూ 1/2 sin hat 2 దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ e పవర్ -3t ఇంటూ sin hat 2t. This is the answer for this problem. And next problem, (3s - 14/) L inverse of 3s - 14/) s² - 4s + 8. సో ఇక్కడ న్యూమరేటర్ని ఏమనకండి, డినామినేటర్ చూడండి ఒకసారి. 3s - 14/s², ఇది a - b² అండి. a - b అంటే a² -2ab కదా. 4 నేను రాస్తాం 2 × s రాసుకోవచ్చు కదా. 4sని 2 × 2 × s, a² -2ab అనుకో. ఇక్కడ b వాల్యూ ఏమొస్తుంది 2, అంటే 2² యాడ్ చేయండి, 2² సబ్ట్రాక్ట్ చేయండి +8 బై L ఇన్వర్స్ ఆఫ్ 3s - 14/, here a - b² where a = s and b = 2. So s - 2 whole square, 8 - 4, 2² means 4, 8 - 4 4. సో ఇక్కడ s - 2 whole square ఉంది, ఇక్కడ కూడా s - 2 కావాలి. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ L ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ 3s ఉంది, మనకు -6 చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 కామన్ తీస్తే s - 2 వస్తుంది కదా. అంటే 6ని
యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా. సో 3s minus 6 plus 6 plus 14 by s minus 2 whole square plus 4 that equal to L inverse of ఈ 2 టర్మ్స్లో 3 కామన్ తీసేయండి. 3 s minus 2 plus then minus 14 కదా, 6 minus 14 minus 8 by s minus 2 whole square plus 4. Here using first shifting theorem, s minus 2 కాస్త బయటకు వస్తే ఏమవుతుంది, e పవర్ 2t అవుతుంది కదా, e పవర్ 2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 3s minus 8 by s square plus 4 that equal to e power 2t into L inverse of 3s minus 8 by s square plus 4. Here split చేయండి ఫ్రాక్షన్ని. L inverse of 3s minus 3s by s square plus 4 minus 8 by s square plus 4. By the linearity property we get 2 terms ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్కి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయండి. దట్ ఈక్వల్ టు e పవర్ 2t ఇంటూ 3 కాన్స్టెంట్ L ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ 4 ఏమని రాయొచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో 8 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. హియర్ వీ హ్యావ్ L ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు cos at and L ఇన్వర్స్ ఆఫ్ 1 by s square plus a square equal to 1 by a into sin at. So e power 2t into 3 into here cos at, cos a equal to 2, cos 2t minus 8 into 1 by a, 1 by where a equal to 2 into sin at. So sin 2t, 2 1s are 2 4s, that equal to e power 2t into 3 cos 2t minus 4 sin 2t is the required answer for this problem. So important one అడిగాడు చాలా సార్లు. Next problem, 3s minus 2 by s square minus 2s plus 5. ఇది కూడా సేమ్, న్యూమరేటర్ని ఏమనకండి, డినామినేటర్ని చూడండి ఒకసారి. 3s minus 2 by s square minus 2 into 1 రాసుకోవచ్చు కదా, 2 into 1 into s, a square minus 2ab, b equal to 1. సో 1 స్క్వేర్ యాడ్ చేయండి, 1 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేయండి. దట్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 3s minus 2 by here a plus b, a minus b whole square, where a equal to s, b equal to 1, a minus b whole square, here 1 square 1 minus 1 plus 5 plus 4 and ఇక్కడ s minus 1 ఉంది అంటే ఇక్కడ మైనస్ 3s ఉంది కదా, అంటే s యొక్క కోఎఫిషియంట్ 3 కాబట్టి 3 ఇంటూ సంథింగ్లో యాడ్ చేయాలన్నట్టు. దట్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 3s minus 3 plus 3 minus 2 by s minus 1 whole square plus 1, that equal to L inverse of ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో 3 కామన్ తీయండి, ఇది s minus 1 plus 3 minus 2 1 by s minus 1 whole square plus 4. So using first shifting theorem we got s minus a వెళ్ళిపోయింది, అంటే ఏముంది ఇక్కడ ఏ వాల్యూ ఏముంది ఇక్కడ 1. సో e పవర్ 1t ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ రిమైనింగ్ వాల్యూస్ 3s plus 1 by s square plus 4. దాన్ని మనం తీసుకోండి ఒకసారి, e పవర్ t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 3s plus 1 by s square plus 4. Then split the fraction, L inverse of 3s by s square plus 4 plus 1 by s square plus 4. Here by the linearity property
ఏం చేస్తాం మనం అక్కడ 2 టర్మ్స్ కూడా ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయండి. దట్ ఈక్వల్ టు e power 2t ఇంటూ 3 కాన్స్టెంట్ 3 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ 4 నేమని రాయొచ్చు 2 స్క్వేర్ ప్లస్ l ఇన్వర్స్ ఆఫ్ 1 బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. హియర్ వీ హ్యావ్ l ఇన్వర్స్ ఆఫ్ s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు cos 80. l ఇన్వర్స్ ఆఫ్ 1 by s square plus a square equal to 1 by a into sin 80. Use these formulas, we get e power t into 3 into cos 80. Cos 80 where a equal to 2t, where a equal to 2t plus 1 by a 1 by 2 into sin 80, sin 2t is the required answer for this problem. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. 3s minus 14, 3s plus 13, s plus 2, s minus 1 ఇది ఒకటి చేద్దామా. s minus 1 by s minus 1 by s square plus 6s plus 10. Same s minus 1 by s square plus 2 into 3 into s plus 3 స్క్వేర్ని యాడ్ చేయండి, 3 స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేయండి by ఈక్వల్ టు l ఇన్వర్స్ ఆఫ్ s minus a by a plus b whole square plus a square value s square where a equal to s and b equal to 3. So s plus 3 whole square 10 minus 3 square 10 minus 9 1 that equal to l inverse of here s plus 3 ఉంది, ఇక్కడ s plus 3 కావాలి అంటే ఏం చేస్తాం 3ని యాడ్ చేయండి 3ని సబ్ట్రాక్ట్ చేయండి by s plus 3 whole square plus 1. here s plus 3 అనుకోవచ్చు కదా. సో యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం we get s plus a కదా, బయటకు వచ్చేవరకు e power minus 80 అవుతుంది కదా, మైనస్ a వాల్యూ 3 ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ s minus 3 minus 1 minus 4 by s square plus 1. here ఫ్రాక్షన్ స్ప్లిట్ చేయండి e power minus 3t ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ ఆఫ్ s by s square plus 1 ఇంకొక స్టెప్ 4 by s square plus 1 that equal to e power minus 3t into l inverse of s by s square plus 1 square minus 4 into l inverse of 1 by s square plus 1 square. Here we have the formulas e power minus 3t into s by s square plus 1 square is cos 80 where a equal to 1. So cos t minus 4 into 1 by a 1 by 1 into sin 80 where a equal to 1 into t that equal to e power minus 3t into cos t minus 4 sin t. Next problem. And 9th one చూడండి s square by inverse Laplace transform of s square by s minus 2 whole cube. ఇక్కడ కూడా సేమ్ ఇన్ డినామినేటర్లో s minus t ఉంది కదా, ఇన్ న్యూమరేటర్లో కూడా యాడ్ చేయండి సబ్ట్రాక్ట్ చేయండి whole square by s minus 2 whole cube. So using first shifting theorem, here s minus 2 కాస్త కంప్రెస్ అవుతే మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కదా, వేర్ a ఈక్వల్ టు 2. సో e పవర్ 2t ఇంటూ l ఇన్వర్స్ ఆఫ్ s plus 2 by
ఎస్ క్యూబ్, ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇన్ డినామినేటర్లో ఎస్ క్యూబ్ ఉంటుంది. హియర్ ఇన్ న్యూమరేటర్ వీ హ్యావ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, 2 into s into 2 by s cube. Here numerator 1 term, denominator 3 terms. Split the value e power 2t into L inverse of s square by s cube plus 4 by s cube plus 4s by s cube, that equal to e power 2t into L inverse of, స్ప్లిట్ చేసేయండి. ఇంకా స్క్వేర్కి వెళ్ళిపోతే రిమైనింగ్ 1/s ప్లస్ 4 కాన్స్టెంట్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s క్యూబ్ ప్లస్ 4 కాన్స్టెంట్ క్యాన్సిల్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్. we have the formula Laplace transform of 1/s to the power of n equal to t to the power of n minus 1 by n minus 1 factorial, that is e to the power of 2t into L inverse of 1 by s equal to 1 plus 4 into t to the power of 3 minus 1 by 3 minus 1 factorial plus 4 into t to the power of 2 minus 1 by 2 minus 1 factorial, that equal to e to the power of 2t 1 plus 4 t square by 2 factorial. 2 factorial means 2 into 1 plus 4 into t by 1 factorial means 1 into 1. 2 1s are 2 2s are, that equal to e power 2t into 1 plus 4t plus 2t square. Next one, last 10th one, 4s plus 5 by L inverse of 4s plus 5 by s plus 4 s plus 1 whole to the power of 4. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. L ఇన్వర్స్ ఆఫ్ ఇన్ డినామినేటర్లో s ప్లస్ 1 ఉంది, న్యూమరేటర్లో s ప్లస్ 1 కావాలి. ఇక్కడ కోషియంట్ ఆఫ్ s 4 ఉంది కాబట్టి 4 into 1 అంటే 4ని యాడ్ చేయాలా, 4ని సబ్ట్రాక్ట్ చేయాలి బై s ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. హియర్ ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ ఇన్ న్యూమరేటర్లో 4 కామన్ తీయండి. 4 కామన్ తీసి ఏమొస్తుంది ఇక్కడ s ప్లస్ 1 5 minus 4 1 by s plus 4 whole power 4. Here using first shifting theorem, we get s plus a కాబట్టి s e power minus t అవుతుంది కదా, e power minus t into L inverse of 4s plus 1 by s to the power of 4. Here e power minus t into L inverse of 4s by s to the power of 4 plus 1 by s to the power of 4. s cancel, remaining e power minus t into L inverse of 4 by s cube plus 1 by s to the power of 4. Here by the linearity property we have, by the linearity property we get e power minus t into 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్కి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయండి. 4 into L inverse of 1 by s cube plus L inverse of 1 by s to the power of 4, that equal to e power minus t into 4 into t to the power of 3 minus 1 by 3 minus 1 factorial plus t to the power of 4 minus 1 by 4 minus 1 factorial, that equal to e power minus t into 4 into t square by 2 factorial plus t cube by 3 factorial, that equal to e power minus t into 4 t square by 2 factorials 2 into 1 plus t cube by 3 factorial 3 into 2 into 1. 2 1s are 2 2s are, that equal to e power minus t into 2t square plus t cube by 3 2s are 6 is the required answer. రిమైనింగ్ ఇలా ఒక ప్రాబ్లమ్ నా చూడండి, యూ కెన్ సాల్వ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్. హియర్
10 అయిపోయింది. 11 ఒకటి 4 5 6 2 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేసేయండి, ఈజీగా వస్తాయి. ఇవి ఇన్వర్స్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రాబ్లమ్స్. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. సో తరువుగా ప్రాక్టీస్ చేయండి.